తాడేపల్లిలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నులకపేటకు చెందిన గోలి ఆనంద్ కుమార్ ఇంట్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. విజయవాడకు చెందిన పాత నేరస్తుడు రౌడీ షీటర్ షేక్ హుసేన్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి 4,79,000 రూపాయల విలువైన బంగారం, అలాగే 4,32,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకుని షేక్ హుసేన్ పై గతంలోనే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉండడంతో పాటు పలు దొంగతనాలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సో గుంటూరు జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో, కొంతమంది పాత అఫెండర్స్ మళ్ళా ప్రాపర్టీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ మేము వార్నింగ్ ఇస్తున్నాము. ప్రాపర్టీ అఫెన్సెస్ మళ్ళా చేస్తే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. సో పీడీ యాక్ట్ ఓన్లీ ఈ రౌడీల మీద, గాంజా వాళ్ళ మీద కాదు, ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే కూడా పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే మళ్ళా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము పీడీ యాక్ట్ పెట్టే ప్లాన్లో ఉన్నాము. సో ఎవరైతే పాత అఫెండర్స్ జైలు నుంచి బయటకి వచ్చి మళ్ళా అఫెన్సెస్లో పాల్పడుతున్నారో వాళ్ళని మళ్ళా బయటికి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి మళ్ళా ఎవరు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే ఖచ్చితంగా మీరు పట్టుబడతారు. ప్రతి కేసును మేము డిటెక్ట్ చేసే ఒక ప్లాన్ మేము తీసుకొచ్చాము. ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది. వాళ్ళ మీద డిటెక్షన్ అయినాక వాళ్ళ మీద ఓన్లీ సింపుల్ అరెస్ట్ చేసి లోపల పంపించడం కాదు, వాళ్ళని పర్మనెంట్గా పీడీ యాక్ట్ పెట్టి కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి పని చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్ డిఎస్పీ మంగళగిరి అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాం.